మెగా డాటర్ కొణితెల నిహారిక మరోసారి వార్తల్లోకెక్కారు. ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తన పెళ్లి విడాకులపై ఆమె స్పందించారు. తమది ప్రేమ వివాహం కాదని పెద్దలు కుదిర్చిన పెళ్లిగా చెప్పారు. 3 ఏళ్ల తర్వాత విడిపోవడం చాలా కష్టంగా ఉందన్నారు. పెళ్లి అనేది చిన్న విషయం కాదు. జీవితాంతం కలిసి ఉండాలని ఎవరైనా వివాహం చేసుకుంటారు. కానీ తన జీవితంలో అది నెరవేరలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. Because not everyone is your mom and dad. Everyone's not going to take care of you. ఖర్చు పెట్టేవాడు పెళ్లి చేసుకో. రిజిస్టర్ పెళ్ళైనా ఉదయపూర్లో పెళ్ళైనా Pain is yours. నొప్పి ఎప్పుడు నీదే. You get into a relationship, you want it to work కదా. 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరికి ఇస్తావు ఓటు? He is not a politician. ఆయన ఒక లీడర్. నేను బాబాయ్తో ఎక్కువ కూర్చొని మాట్లాడు. స్ట్రిక్టా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్. అండ్ వన్ మోర్ పర్సన్. మై వదిన. యువర్ వదిన. ఎప్పటి నుంచి నీకు తెలిసి చెప్పు? అమ్మో మా నాన్న కూడా టైంలో నాన్న బాల్ ని కింద కొడితే మళ్ళీ డబుల్ స్పీడ్ లో పైకి వచ్చారు. ఐ జస్ట్ థింక్ నాట్ టు ట్రస్ట్ పీపుల్ టూ ఈజీలీ. నీకు 60 ఏళ్ళు వచ్చేంత వరకు కావాలంటే నా ఇంట్లో ఉండి నేను చూసుకుంటాను. ఫాదర్ వచ్చాడు నాకు. మై ఫాదర్ నెవర్ థాట్ ఆఫ్ సా మీ యాజ్ అ బర్డ్. ఐ ఆల్సో హ్యావ్ అ ఫోన్. ఐ ఆల్సో హ్యావ్ ఇంటర్నెట్. ఐ సీ వాట్ పీపుల్ సే. ఇట్స్ నాట్ ఈజీ. వన్స్ ఇట్ వాస్ కమింగ్ టు క్యారెక్టర్, ఇట్స్ హర్ట్ఫుల్ కదా. ఇట్స్ ఈజీ వెన్ సులభంగా మనుషులను నమ్మకూడదనే విషయాన్ని అర్థం చేసుకున్నానని ఆమె తెలిపింది. విడాకుల తర్వాత ప్రతి క్షణం యుగంలా గడిచిందని నిహారిక చెప్పుకొచ్చింది. అయితే జీవితం ఇక్కడితో ఆగిపోలేదని తెలుసుకుని ముందుకు సాగుతున్నానని ఆమె చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిహారిక వీడియోపై ఆమె మాజీ భర్త చైతన్య రెస్పాండ్ అయ్యాడు. వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తట్టుకోవడం అంత తేలిక కాదని తనకు కూడా తెలుసని ఆయన ట్విట్టర్లో రిప్లై ఇచ్చారు. కానీ పరోక్షంగా బాధితులను ట్యాగ్ చేయడం మంచిది కాదని చెప్పుకొచ్చారు. పైగా సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలను చెప్పడం అంతకంటే మంచిది కాదని చైతన్య అన్నాడు. గతంలో కూడా ఇలానే చేశారు. ఇది రెండోసారి. ఇలాంటి విషయాలు ఇద్దరిని మరింత బాధిస్తాయని ట్విట్టర్ వేదికగా స్పందించాడు. విడాకుల విషయంలో ఒకరి వైపు నుంచి మాట్లాడకూడదని అన్నాడు. బాధ నుంచి ఎలా కోలుకోవాలో ఆలోచిస్తే మంచిదని హితబోధ చేశాడు.